ఏం పేరండి? నా పేరు యాదగిరి. మాది ఇమాంబాద్ 15వ వార్డు. ఏం చేస్తుంటారు? మేము ఈ తెలంగాణ వచ్చే ప్రాజెక్ట్ లైన్ నుంచి మాకు ఒడ్లు వండుతున్నాయి. అంతకుముందు ఒడ్లు లేవు, మక్కలు వండు అవి కరెక్ట్గా పంట చేతికి వచ్చేదాకా కూడా గ్యారంటీ లేదు అది. ఇప్పుడు ఈ తెలంగాణ లైన్ నుంచి మాకు ఒడ్లు వండుతున్నాయి. ఇప్పుడు బియ్యం షాపులలో ఒడ్లు కొనుక్కొచ్చుకున్నాం. ఇప్పుడు బియ్యం షాపులు సిద్దిపేట లేకుండా అయిపోయినాయి. రైతుల దగ్గర బియ్యం దొరుకుతున్నాయి, రైతుల దగ్గర బియ్యం ఉంటున్నాయి. రైతే రాజు అయిపోయింది ఇప్పుడు. అందుకు ఇప్పుడు డ్యామ్లో నీళ్ళు లేవు. మొన్న యాసంగి సీజన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక డ్యామ్లో నీళ్ళు లేవు. ఎందుకు అప్పుడు వచ్చే నీళ్ళు ఇప్పుడు ఎందుకు అయిపోయినాయట? ఇక అది అయిపోయినాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అయిపోయినాయి. అది ఎందుకు అయిపోయినాయి, ఎందుకు అయిపోయింది మనం ఇక బదనాం చేద్దామన్నా ఏం చేద్దాం మనకు తెలియదు. అంతకుముందు మాత్రం మాకు నీళ్ళే లేవు, మాకు నీళ్ళు లేవు. ఈ డ్యామ్ అయిన నుంచే మాకు నీళ్ళు ఒడ్లు వండుతున్నాయి. పరిస్థితి ఎట్లా ఉందన్న మరి కాంగ్రెస్ పాలన? ఇప్పుడు ఇది ఒక్కడే సీజన్లో కాంగ్రెస్ పాలన వచ్చింది కదా, ఆ డ్యామ్లో నీళ్ళు లేవు, ఎండిపోయింది. డ్యామ్ ఎండిపోయింది, పొలాలు కూడా ఎండిపోయినాయి, రియల్ ఎస్టేట్ పడిపోయింది. జర ఇబ్బంది అవుతుంది, ఎంపీ ఎలక్షన్ అంటే రైతు మాత్రము అన్నం పెట్టినోనికి సున్నం అసలే పెట్టాడు. అన్నం పెట్టిండు కేసీఆర్, అన్నం పెట్టిండు కాబట్టి కేసీఆర్కే ఓటు వేయగలుగుతాం మేము. కాంగ్రెస్ పార్టీ పెట్టలేదా రైతులకు? లేదు, ఎండిపోయింది. ఇప్పుడు యాసంగి సీజన్లో యాసంగి సీజన్లో ఎండిపోయింది. ఈ ఎండిపోయినాక ఏం చేస్తాము? అన్నం పెట్టినోనికి సున్నం మేము పెట్టాం, రైతులం. అన్నం పెట్టినోనికి ఓటు ఖచ్చితంగా వేయగలుగుతాం మేము, కేసీఆర్కే ఓటు వేయగలుగుతాం. అప్పుడు మాకు ఒడ్లు అస్సలే వండలే, మాకు ఒడ్లు అంటే తెలియదు. మక్క చేనులు ఎండిపోవు. మన హరీష్ రావు కూడా మన మక్క చేనులో కట్టకపోయి అసెంబ్లీకి వేయండి. అప్పుడు ఎండిపోయినాయి మక్కలు కూడా. ఇప్పుడు ఒడ్లు వండుతున్నాయి మాకు. అప్పుడు ఒడ్లు వండినప్పుడు ఇక మాకు కేసీఆరే అటే ఇస్తాం ఒకటి అంతే. కేసీఆర్ కరెంట్ ఫ్రీ లేదు, కరెంట్ అన్నాడు, కరెంట్ ఫ్రీ అన్నాడు, వస్తుందే లేదు. లేదన్నా, లేదు, మాపేయాలి, మాకు కాలేదు. మాకు చూసినా కదా బిల్లు కడుతున్నాం. బిల్లు లేదన్నా, అది 120 వచ్చినట్టున్నది కానీ అందరూ ఫ్రీ లేవు. గ్యాస్ ఏమో తెలియదు అన్న, నేను గ్యాస్ గురించి తెలుసుకోలేదు. కరెంట్ అయితే ఫ్రీ లేదు. వడ్లు అన్నీ వాడు ఎడుతున్నాయి. 4 రోజులే నింపి కొంటూరు లారీలు వస్తారు. లారీలతో షార్టేజ్ తడుస్తున్నాయి, చెప్పిన పడుతుంది కదా. ఇదివరకు బీట్లోనే ఉండి వచ్చిన నేను. బోనస్ లేదు, మన లేదు. బోనస్ పెడతానే లేదన్నా, ఎన్నికల ముందు ఇంత పొడి చెప్పిరు కదా, చెప్పిరు కానీ లేదు, బోనస్ లేదు. రైతు భరోసా ఇస్తానే, భరోసా లేదు. రుణమాఫీ దేవుడు ఎరుగు కానీ బోనస్ అయితే రాలేదు సార్ ఇంతవరకు. ఇవ్వలేదు, బోనస్ లేదట. మాకు పోలే కానీ పోయిన వాళ్ళు అంటారు, బోనస్ లేదట. నెక్స్ట్ పంటకి ఇస్తారట, మరి చూద్దాం. ఎట్లా మరి రుణమాఫీ పరిస్థితి? చూడాలి. ఇప్పుడు ఆగస్టు 15 అంటాడు కదా. పార్లమెంట్ ఎన్నికలు వస్తా ఉన్నాయి కానీ కనీసం ఎంపీ సీట్లనైనా, ఎంపీలనైనా సరైన వాళ్ళని గెలిపించుకుంటాం. బుద్ధి వచ్చిందా కాంగ్రెస్ పార్టీపై? కాంగ్రెస్ మేము వేసినామని మాకు బుద్ధి వస్తాను. మరి మాకు నిలబడ్డ హరీష్ రావు నిలబడ్డాడు, హరీష్ రావుకి వేసినాం, అయిపోయింది. కాంగ్రెస్కి వేస్తే సిద్దిపేట ఎట్లా వస్తాడు, హరీష్ రావు ఎట్లా వస్తాడు? మేము వేయలే, మాకు హరీష్ రావే. ఇప్పుడు ఆయన గెలిచినా ఓడినా ఎప్పటికైనా ఆయనే మాకు, మా ఊరికి. ఎవరు అన్నీ చేసిండు. ఒక్కటే చెప్పడానికి ఏమి, ఇప్పుడు ఒక మనిషి లంగా అంటే లంగా అంతే, మంచోడు అంటే మంచోడు. దానికి 1,00,000 కారణాలు ఉంటాయి. ఏ ఆపదాని పోయినా కానీ దగ్గర తీసుకుంటాడు, ప్రాబ్లం ఏందో ఆదుకుంటాడు, వాళ్ళ చేతి కింద చెప్తాడు, ఇదంటే చూడంటే చూస్తారు, అయిపోతుంది. ఇక రోజు పేపర్ చూసి ఇదంతా మనకు టైం, ఎవరి పని వాళ్ళకి అంతే. ఇక ఎట్లా మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తాను అంటే ఒక ఓటర్గా పాలన ఎట్లుందని చెప్పుడేం లేదు, ఓటుతోటి చూపించాలి అంతే. ఓటు వేసి చూపిస్తే ఇప్పుడు ఆయన గవర్నమెంట్లో కాంగ్రెస్లో ఎన్ని ఎంపీ సీట్లు వచ్చినాయి, ఎన్ని తక్కువ వచ్చినాయి అనేది ఆయనకు అర్థం కావాలి. అర్థమైతే ప్రజలు ఈ 3 నెలల్లో వాళ్ళు ఎంత రివర్స్ అయ్యారు అనేది అర్థమవుతుంది. అంతే. ఇప్పుడు మనం ఓడితే మనం బచ్చగాలం, ఆయన సీఎం సీట్లో మనది ఓడబట్టించుకుంటాడు. మనం చేసేది మనం చేయాలి కదా, ఓటు ద్వారా బుద్ధి చెప్తారు అంతే. అంటే ఎట్లా చూస్తావే 4 నెలలు 5 నెలలు అవుతా ఇచ్చినాము, ఇది చేసినాము, అది చేసినాం అని చెప్తా ఉన్నారు. రాలే కావచ్చు అది పూర్తిగా. ఇప్పుడు రానోళ్ళు మండల ఆఫీస్ పోమన్నారు, మండల ఆఫీస్ పోతే వాళ్ళు ఎలక్షన్ కోడ్ అంటారు. ఈ పేపర్లు తీసుకుంటారు, తీసుకున్నా చేస్తలేరు.
అట్లా గ్యాస్ కలెక్షన్ 500 ఇస్తున్నారు. అది వాళ్ళే పడని వాళ్ళకు అది అన్ని పథకాల కింద రాసిచ్చిన పేపర్లు తీసుకొని మండలం పొమ్మంటే అది పోతే ఆడ వాళ్ళు చూసిన వాళ్ళు లేరు, దాని గురించి చెప్పిన వాళ్ళు లేరు. ఏమన్నా అంటే ఎలక్షన్ కోడ్ పడ్డదని చెప్తారు. అట్లా రైతు బంధు అట్లా అంటున్నారు కదా. ఏదైనా అంతే ఉంది ఇప్పుడు. నమ్మకం ఉందా కాంగ్రెస్ పాలన సురక్షితం చేస్తుంది? భవిష్యత్తు ముందంటే ఎట్లుందో చెప్పలేము. ఇప్పటికైతే మంచిగా అనిపించలేదు. మంచిగా అనిపిస్తుంది. ఉన్న 5 ఎకరాలకు ఎత్తా అని చూస్తా ఇప్పుడు ఎన్ని రోజులు వానాకాలం అయిపోయి యాసంగి మళ్ళీ దున్నకాలకు స్టార్ట్ కానే వాటి. ఒకవైపు ఓట్లే కొంటలేరు మరి సరే ఏదేమైనా మెదక్లు ఎట్లుంటుందని సార్? ఇక బయట ఎట్టుంటుందో తెలియదు. ఈడ చూస్తా కొందరు అటు కొందరు ఇటు అన్నట్టు ఉన్నారు, కానీ మెజారిటీ అయితే హరీష్ రావుదే ఉంటుంది. అంతేనా? టీఆర్ఎస్దే ఉంటుంది.